నా స్పెషల్ లైవ్. హ్మ్. ఎందుకంటే ఫైన్ ఆర్ట్స్ అనే కేటగిరీలోనే పెయింటింగ్ ఉంటుంది. ఐ థింక్ నేను మొట్టమొదటిసారిగా వింటున్నాను ఈ లైవ్ ఆర్ట్ అనేది. కరెక్ట్గా చెప్తాను. యు ఆర్ ఓన్లీ ద పర్సన్ అని ఎస్ ఎస్ అనుకుంటున్నాను. ఎస్ ధైర్యంగా చెప్తాను. దానికి ఒరిజినల్ కూడా కొన్ని మీకు ఉదాహరణలు ఇస్తాను. ఎందుకంటే ప్రేక్షకులతోటి పంచుకోవాలి. అందులో మిగతా కళాకారులు ఒక డాన్సర్స్, సంగీతజ్ఞులు, సాహితీవేత్తలకు అగ్రస్థానం ఉంటుంది టీవీల్లో కూడా. పాపం మాకు కూడా ఇంత స్థానం దొరికినందుకు నాకు ఆనందంగా ఉంది. అయ్యో, ఎంత మాట, ఎంత మాట. సరదా సరదా. అందులో ప్రఖ్యాతమైన ఇలాంటి ఛానల్ నుంచి, అందులో మా అంజలి నుంచి ఇంత చక్కటి ఆఫర్ అంటే చాలా ఉత్సాహంగా ఉన్నాను. పైగా నా పుట్టినూరులో. నిజం నిజం. ఇక్కడ ఏంటంటే 4 గోడల మధ్యన చిత్రకారుడు బొమ్మేస్తాడు. ఎవడేసాడో సంతకం పెడితే తెలుస్తుంది. సంతకాన్ని కూడా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ బొమ్మ కనపడుతుంది కాబట్టి. దాంతో ఎప్పుడైనా ఎవరైనా కనపడి స్టేజ్ మీద కేకేసి మా భాషలో కార్టూనిస్ట్గా చెప్పాలంటే ఓ ఒడియాల గుడ్డో చెక్క మొక్క ఇస్తే మాకు గుర్తింపు ఉంటుంది. ఎంఎఫ్ హుస్సేన్ లాంటి వాళ్ళు ఎంతో కష్టపడి ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఓ ఇది ఆయన పెయింటింగా అని ఎన్నాళ్ళకు తెలిసింది. అలాగా ఎంతో మంది అనకూడదు కానీ ప్రజలకు తెలియకుండానే మట్టిలో మాణిక్యాల్లో ఉండిపో చాలా మంది ఉన్నారు. చాలా మంది అద్భుతాలు ఉన్నారు. అద్భుతాలే అలా అంతర్ధానం అయిపోయారు. ఇక్కడ స్పర్ధయా వర్ధతే విద్యాంజలి. నాకు చాలా పోటీ పడ్డం చాలా. మా గురువుగారు బాపు గారు ఇలా వేశారు బ్రహ్మ కరిగిన పాదం అంటే, మరి కూచి ఎలా వేస్తాడు? నాకు నేనే శిష్యుడిని, నాకు నేనే గురువుని, నాకు నేనే మంచి క్రిటిక్ అయితే మంచి ప్రోడక్ట్ వస్తుంది బయటికి. కరెక్ట్. అది ఫాలో అవడంలో నేనేంటంటే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ నాకు వరం. డబ్బులుండి వచ్చిన వాడిని కాను, గాడ్ ఫాదర్ ఎవరు లేరు. అమ్మ 60 రూపాయలతో నన్ను చదువుకు పంపించింది. ఆంధ్ర యూనివర్సిటీలో 144 మందిలో ఫస్ట్ వచ్చాను సెలెక్ట్ అయ్యి. అది వైజాగ్ వాతావరణం నాకు నచ్చింది. లైబ్రరీ ఇంకా నచ్చింది. ఆ 5th ఫ్లోర్కి వెళ్ళి నేను కొన్ని వేల స్కెచెస్ వేశాను. వైజాగ్ నేను వేయిన స్కెచ్లు లేవు నా లైఫ్లో. ఇవన్నీ చేస్తుంటూ నేను ఏంటంటే సైమల్టేనియస్గా నాకు చుట్టుపక్కల ఫైన్ ఆర్ట్స్లో ఏం జరుగుతుందో చూడడం చాలా ఇష్టం. కాంటెంపరీ క్యాండిడేట్స్ ఎవరున్నారు? ఎందుకంటే ఇది చిత్రకళ అనేది సర్వకళల సమాహారం. సినిమా తర్వాత చిత్రకళ ఉంది. ఎందుకంటే గమ్ముని ఎవరో వస్తారు, ఓ డాన్సర్ వచ్చి నాకు త్రిభంగ పోజు కావాలని అంటారు. త్రిభంగ కృష్ణుడిగా నాకు డిజైన్ చేయండి అంటే నాకు త్రిభంగ అంటే తెలిసి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అందులో ప్రావీణ్యం లేకపోతే ఆయన చెప్పగానే మీరు ఎలా వేయగలరు? రైట్ అండి. దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎలా వేయకూడదు. సరే అలా వచ్చాడు. లేకపోతే ఇంకోళ్ళు వస్తారు, కూచి గారు నిషిద్ధ వర్ణం, బ్లాక్ టచ్ చేయకుండా, బ్లూ టచ్ చేయకుండా కృష్ణుని చూపెట్టాలి, చెయ్యండి అంటాడు. ఇలా ఆధునిక రకం. లేకపోతే అటజని కాంచ అని చెప్పి మనుచరిత్రలో వేయండి అంటాడు. అది తెలియదు నాకు. లేకపోతే సంగీతజ్ఞులతో ట్రావెల్ చేస్తున్నాను, రామాభిరామ మనసు రంజిల్లో పలకరాదా, ఏది బొమ్మ వేయండి అంటాడు. ఇలాంటి అటాకులతోటి నేను వాళ్ళందరూ నన్ను అలా ప్యాడింగ్ ఇచ్చి నిలబెట్టారు. దానికి నేనేంటంటే నాకు అక్కర్లేదు, మిఠాయి పొట్లం పేపర్ కూడా చదివేస్తాను నేను. ఎందుకంటే ఎక్కడి నుంచి స్మైల్ అంటాడు, డాలీ నుంచి గాలి అంటాడు. అలాగా మహామౌలు అనర్ఘరత్నాలు తవ్వి పోసేశారు మనకి. కళాకారుడు మామూలు వాళ్ళు ఎలా అనుకోవచ్చు, ఎస్పెషల్లీ కళాకారుడు నిత్య విద్యార్థి, నడిపించి తీసుకుపోయే చంద్రులు ఉన్నారు మనకు కూడా. మబ్బుతో చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా సోపానాలు. అందులో ఇక్కడ నేను ఏంటంటే వైజాగ్ నాకు ఇన్స్పిరేషను. ఆ కళాకారులు నా కాంటెంపరీ, మా మహామహులైన ఆర్టిస్టులు ఉన్నారు ఇప్పుడు ఎదిగిన వాళ్ళు, నా కాంటెంపరీ. వీళ్ళందరూ స్టేజ్ ఎక్కడం, కచేరీలు చేయడం, చప్పట్లు కొట్టించుకోవడం, శాలువాలు కప్పించుకోవడం, పొగిడించుకోవడం. నేను నా గదిలో ఏడుస్తున్నాను. నాకు భలే కోపం వచ్చింది. వీళ్ళందరూ ఇలా చేస్తుంటే నేను ఎందుకు చేయకూడదని చెప్పి అనుకోకుండా అక్కడికి ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, ఏ సభ అయినా, అది నాటకం అవ్వచ్చు, పొయిట్రీ, కవి సమ్మేళనంలో వచ్చి దేనికి వెళ్ళినా నాకు కూడా స్కెచింగ్ ప్యాడ్ ఉంటుంది. వాడు చేస్తున్న దానికి సభలో కూర్చొని బొమ్మలు వేసేవాడు. ఆ విచిత్రం ఒకసారి గడిపెండ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ మధ్యనే కాలం చేశారు. నాకు నేనంటే చాలా అభిమానం. ఆయన అన్నమయ్య పదయజ్ఞం చేసినప్పుడు చాకరాయగాన సభలో నేను సభలో కూర్చొని బొమ్మలు వేసాను. 108 కీర్తనకి 108 స్కెచెస్ వేశాను. ఇప్పటికే ఆయన అంత ఫాస్ట్. ఎందుకంటే మొన్న రీసెంట్గా తెలిసింది ఏంటంటే 38 సెకండ్స్లో నా స్పీడ్ ఉంటుంది పెయింటింగ్, లైన్ డ్రాయింగ్ 8 సెకండ్లో ఒక డ్రాయింగ్ వేసేయచ్చు. అవన్నీ చూసేటప్పటికి ఆ ఇన్స్పిరేషన్లు సభల్లో మన పేరణి కానీ, ఆంధ్రనాట్యం కళాకృష్ణ గారి అమలాపురంలో ఉన్నప్పుడే ఇక్కడ డ్యాన్స్ జరుగుతోంది, పతివాడ రాధికని ఆవిడ డ్యాన్స్ కళాకృష్ణ గారు ఆధ్వర్యంలో చాకరాయ గారి సభ. నేను లైవ్ స్కెచెస్ వేసాను ఆ అమ్మాయి డ్యాన్స్. అంటే ఎందుకంటే వాళ్ళంతా గురువులు. నాకు ప్యాడింగ్ ఇచ్చి
కొత్త టెక్నిక్ ప్రపంచం మీద వదలడానికి నాకు సపోర్ట్ ఇచ్చారు. సో వీళ్ళన్నీ తీసుకుని అప్పటికే నేనేమిటంటే వీళ్ళ సంగీతం వింటూ వైజాగ్లో వాళ్ళది సాహిత్యం కాకుండా స్వరాలతోటే త్యాగరాజ కీర్తన పాడొచ్చు అనే ఒక గ్రూపులు ఉన్నాయి. సాహిత్యంతో మాకు సంబంధం లేదు. స్వరం ఉంటే చాలు. త్యాగరాజ ఆత్మతో మాకు సంబంధం లేదు, ఆ అక్షరాంతో మాకు సంబంధం లేదు. చాలా ధైర్యంగా చెబుతున్నాను, ఇది నేను ఫేస్ చేసిన వాడిని. మాకు ఎందుకంటే స్వరాలు ఉన్నాయి, పాడేస్తాం, ఎలా కుదురుతుంది. అక్షరానికి ఆత్మ ఉంది అంజలి, అది ఆవిష్కరణ అవ్వద్దు. కరెక్ట్. సో అది నేను చేసి ఇది పని కాదని చెప్పి ఒకవాడు ఆంధ్ర యూనివర్సిటీ పైన కూర్చుని ఆనందంతో చెప్తున్నాను, త్యాగరాజ వైభవం అని చెప్పి 108 కీర్తనలకు శ్రీకారం చుట్టాను. మామూలుగా వేసిన బొమ్మలు అంటే ఎక్కడికెక్కడికి స్టెప్స్ అలా లీడ్ చేస్తాయనేది వేసినప్పుడు 11 కీర్తనలు ఏకాదశి రుద్రుల కింద తీసుకుని అందులో ఫస్ట్ కీర్తన ఏంటంటే నాన్నగారు రెగ్యులర్గా చాలా ఇష్టమైన పాట, నాన్నగారు హరికథలో పాడేది, నాదా తనుమని శంకరం నమామి హే మనసా శిరస. దాన్ని స్టడీ చేశాను. అండ్ బై ద వే ఆయన పాటలు చాలా బాగా పాడతారు. అండ్ మోర్ ఓవర్ మిమిక్రీ అయితే చెప్పాల్సిన పని లేదు, ఈరోజు ఏది వదిలేదు లేదు ఖచ్చితంగా. సో ఆ పాట మీ నోటి నుంచి అన్న వినగలుగుతామా? జస్ట్ ఒక్క చిన్న లైన్ ఏదైనా, ఎనీ ఏ పాట. అయ్యో తప్పకుండా. నాదా తనుమని శంకరం నమామి మే మనస శిరస నాదా. గీతగాడిని కానీ పాటగాడిని కాను, సరదాగా పాడుతున్నాను. కాదు, అసలు బాలమురళీకృష్ణ గారి వాయిస్ లో ఉంది మీరు. ఎవరన్నా చెప్పారా మీకు? అయ్యో అంటుంటారు. సో అంజలి అలా చేసి త్యాగరాజ కీర్తనలు 11 కీర్తనలు వేశాను. ఫస్ట్ కీర్తనకు నేను వేసిన బొమ్మ ఏమిటంటే మూర్తిత్రయంలో త్యాగరాజ ఆథెంటిసిటీ ఎంత రేంజ్లో ఉందంటే లౌకిక ప్రవృత్తికి ఆధ్యాత్మికాన్ని మిక్స్ చేస్తూ ఆయన కీర్తనలు రచించాడు. అందుకే కాలానికి నిలబడింది. ఆయన కూడా ఎవరిని తోడు తెచ్చుకున్నాడు అంటే మనసుని మకుటం చేసి తోడు తెచ్చుకున్నాడు. మనసా శిరస, నాదమే తనువుగా గల శంకరుడికి శిరస్సు వంచి నమస్కరించమే మనస అన్నప్పుడు ఆయనతో నేను పోటీ పడద్దు బొమ్మలో. ఎందుకంటే వాళ్ళు మహామౌలు, నేను చంటిబిడ్డలా నన్ను ఆదరిస్తారు, 4 గీతలు నాకు భిక్ష పెడతారు, నేను గీసుకుంటాననే ఒక ధైర్యం చేసినప్పుడు మెయిన్ దాంట్లో ఆనందం అన్నమాట, ఏమనుకోవద్దు. అది శివుడే నట్టువాంగం చేసుకుంటున్నాడు, శివుడే తంబురా శృతి చూసుకుంటున్నాడు, శివుడే జతులు గదులు మృదంగం చూసుకుంటున్నాడు, శివుడే వీణ చూసుకుంటున్నాడు, శివుడే డ్యాన్స్ చేస్తున్నాడు. ఇది నేను వేసిన. ఎందుకంటే బృహదీశ్వరాలయంలో పంచముఖనాదం అని ఉంది. ఈ మధ్యన ఒకళ్ళకి లోగో కూడా నేను డిజైన్ చేశాను. ఆ పంచముఖనాదం ఏంటంటే శివస్వరూపానికి సాక్షాత్తు భూమి మీద వెలిసిన రూపం పంచముఖనాదం అంటారు. 5 మొహాలతో ఉంటుంది. అలాగా పెయింటింగ్లో కూడా 5 శివస్వరూపాలని నేను డిపిక్ట్ చేస్తే ఇలా నేను మొత్తం 11 కీర్తనలు చేశాను. నేను వేసుకున్నది నాకు ముద్దే, కానీ బయట నాది కాని ఫీల్డ్లో అడుగెడుతున్నాను. సంగీతజ్ఞులు కూడా దాన్ని ఓకే చేయాలి. దానికి ఆథెంటిక్గా ఎవరు నాకు ఇలా చేస్తారనుకున్నప్పటికీ నాకు స్వామి ఇచ్చే అవకాశాలు అలాంటివంటే ఓ రోజు స్పిక్ మేకే వీణ చిట్టిబాబు గారు వస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీకి అన్నప్పుడు నేను సభకు ముందర ఉంటాను కదా, అంత సర్కిల్ అంతా. సరే వెళ్తే పత్రం పుష్పం ఫలం తోయం, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూచి బొమ్మలు తప్పడం ఇవ్వలేడు కదా. సరే అని వెళ్తూ ఓ బొమ్మ వేశాను. ఆయనకి త్యాగరాజ కీర్తనలు ఇవన్నీ ఓకే, ఆయన చూడని అనలేదు. కానీ ప్రకృతిలో మమేకమైన ఒక నాదం, కోయిల కూతని వీణ మీద పలికిస్తూ కొమ్మలో కోయిల్ అని చెప్పి ఆయన వీణ మీద వాయించే ఆ పాట నాకు ప్రాణమైంది. దాన్నే హైలైట్ చేద్దాం. చిట్టుబాబు గారు ప్రతి కచేరీలో వాయించేవారు. సో దాన్ని ఏంటంటే అప్పుడు వీణ దండి పట్టుకున్నాడు పొజిషన్లో, వెనకాల చిట్టుబాబు గారు లేరు, ఎందుకంటే నాదమయుడు కదా, ఇలా ఉంది. ఇది పంచమం మీద కోయిల కూర్చుని ఈ పాట పాడుతుంది. అలా వేసేటప్పటికి ఆయన చేరింది. అది చేరితే ఈ ఆర్టిస్ట్ నాకు కావాలి, తెల్లారేటప్పటికి భోజనానికి పిలవండి, నాతోటి కూర్చోవాలి, మాకు కూర్చి ఏమిటి అసలు అనేది తెలుసుకుంటానని. అంటే ఎన్ని యోగ్యతలు మనం వెతుక్కుంటూ వచ్చేవి కాదు. రామ సముఖం సుఖం అన్నాడు త్యాగరాజు. అలాగే ఈ పెద్దవాళ్ళతో నేను తిరిగిన వాళ్ళందరూ మా కూర్చి అని వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాకే వేళ అంజలి ముందర మీ ప్రేక్షకుల ముందర నన్ను కూర్చోబెట్టింది. చాలా ఆనందంగా చెప్తున్నాను. వెంటనే వెళ్ళినప్పుడు ఆయన ముందర పెయింటింగ్ వేశాను కదా, ఒక కార్టూన్ వేద్దాం అనిపించింది. వెంటనే ఏమిటంటే వీణ లేకపోతే సరస్వతీదేవిని ఎవరు గుర్తుపట్టరు, అమ్మవారి కింద ఉంటారు. ఆకాశంలో వీళ్ళిద్దరూ కూర్చున్నారు, బ్రహ్మ సరస్వతులు. ఆవిడ కొంచెం వయ్యారంగా కూర్చుంది వీణ లేకుండా.
సరు ఇలా కూర్చున్నావు నువ్వు అంటాను, నీ వీణ ఇది అంటాడు, ఒకసారి కిందకి చూడండి అంట. గూగుల్ సెర్చ్లో కిందకి వెళ్ళేటప్పటికి రోడ్డు మీద చిట్టి బాబు కదా, చిన్న నిక్కర వేసుకుని వీణట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటాడు కచేరీ. అంజలి పిండుకోవాలి కానీ చెప్పాను కదా భారతదేశం గడప దాటక్కలేదని. ప్రతి అందమైన షడ్రుచుల్లాగా ఎలా ఉన్నాయో, లేకపోతే అలాగే మన స్వరాలు ఎలా ఉన్నాయో అలాగా నవరసాలు మనం ప్రతిదీ డిపెక్ట్ చేయొచ్చు. లక్కీగా ఇక్కడ మళ్ళీ గురుస్మరణ బాపు గారు మాలాంటి చిన్న చిత్రకారుల కోసం కొన్ని వదిలేశారు, నేను ఏరుకుంటున్నాను అవి. ఇలా వెళ్ళిన తరంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఇది ఇచ్చాను. ఎలాగ అసలు నీళ్ళే కాదు మనం మాట్లాడుకుందాం అన్నారు, కూర్చోబెట్టుకుని ఏమిటి నువ్వు అన్నాడు. దానికి నేను కొన్ని పెయింటింగ్స్ ఇచ్చాను. నేను సంగీతజ్ఞుని కాను, ఒక పెయింటర్ దృష్టి నుంచి త్యాగరాజ కీర్తన చూస్తే ఎలా ఉంటుంది. బాపు గారు వేశారు, వడ్డాది పాపయ్య గారు వేశారు, కానీ పల్లవో చరణమే వేశారు. పూర్తి కీర్తన డిపిక్ట్ చేయాలని నాకు సంకల్పం. అది కూడా 108 మాల త్యాగరాజ కీర్తనకి. పల్లవి చూసేటప్పటికి రామాభిరామ మనసు రంజిల్ల పలకరాదా అని చూసేటప్పటికి అందులో ఉన్న సాహిత్యం బొమ్మ కనపడాలి. అది నేను చేస్తున్నాను, ఏ బొమ్మలు చూపెట్టు అన్నారు. అక్కడ కూడా మళ్ళీ ప్రతి అవకాశం వదలలేదు నాకు. ఈ జర్నీలో హాస్యరచయిత కింద ఉన్న భమిడిపాటి కామేశ్వరరావుది త్యాగరాజ ఆత్మవిచారం అని చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం రాశాడు ఆయన. త్యాగరాజ కీర్తనల మీద ఒక రకంగా చెప్పాలంటే భాష్యం. త్యాగరాజ ఆత్మ పట్టుకోవడం మానవ మాతృడు వల్ల కాదు, ఎందుకంటే రాముడు దగ్గర ఉన్నవాడు కాబట్టి. ఆ పుస్తకం లక్కీగా నాకు దొరికింది. కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు వీళ్ళు అన్నీ చేసి నేను 108 కీర్తనలు ఇవి సెలెక్ట్ చేశాను. అన్నీ చూస్తున్నప్పుడు ఈ కీర్తన బాగుంది, విజువలైజేషను, నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటో చెప్పు అన్నారు. అయ్యో తప్పకుండా గురుగారు నేను చెప్తాను అని చెప్పి రామాభిరామ కీర్తన ఎంత ఇండియన్ ఆర్ట్ అంటే అంజలి గారు, అద్భుతమైన సింబాలిజం, ఏరుకునే దమ్ము ఉండాలి కళాకారులకి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్లో. అది ఆ త్యాగరాజ ఆ కీర్తనలో ఏం లేదు. నాకు అన్నీ వింటున్నాను, అన్నీ చేస్తున్నాను త్యాగయ్య, కానీ ఎందుకో ఆనందం లేదు. ఏదో ఒకటి పాట పాడని నన్ను అడిగాడని చెప్పుకున్నాడు మహానుభావుడు త్యాగయ్య. దానికి మరి పెయింటర్ గారు మరి ఆయనతో పోటీ పడద్దు. అప్పుడు నేను ఇచ్చిన డిపిక్షన్ ఏంటంటే చంద్రశిలా వేదికల మీద చంద్రశిలలతో అభ్యంతర మందిరాలు ఏర్పాటు చేసుకుని రాజు రాణి కూర్చుంటారు ఏకాంతంలో. ఆ ప్రపంచం ఎవ్వరికీ సంబంధం లేదు. చంద్రశిలలు, చంద్రుడు మనకారకుడు, పైగా అందుకే ముత్యాలు వేసుకోమంటారు చూడండి, ఆ మనసు నియంత్రణ. దానికోసం వాళ్ళు ఏకంగా రాజులు కాబట్టి చంద్రశిల మందిరాలు కట్టుకున్నారు. దాని మీద డైరెక్ట్గా చంద్రకాంతి పడుతుంటే అందులో వాళ్ళు సేద తీరేవారు. అది రామచంద్రమూర్తికి నేను అడాప్ట్ చేశాను. అంతఃపురం గవాక్షం పైన చేసి, పైన రామచంద్రుడు ఉన్నాడు అంజలి, ఆయన చల్లదనం, మన చంద్రుడు చల్లదనం సరిపోలేదు. హంసతులిక మీద రామచంద్రుడు ఉన్నాడు, ఆయన చల్లదనం ఆయనకు సరిపోలేదు. ఆయన పాదాల దగ్గర సీత కూర్చుంది, సీత సముఖం, అది చల్లదనం కాట. ఆవిడ చేతులతో జాజులు పోస్తుంది ఆయన కాళ్ళ మీద, అది చల్లదనం కాట. ఇవన్నీ వద్దు అని చెప్పి మనం పక్కన టీపా వేసుకుని సెల్ ఫోన్లు నెట్టుకుంటాం కదా ఇప్పుడు, అలా అది జరిపేసి రాముడి హంసతులిక పక్కనే ఈయన తంబులో పట్టుకుని త్యాగయ్యని కూర్చోబెట్టి రాముడు త్యాగయ్య గడ్డం పట్టుకుని ఇవన్నీ నాకు సరిపోవట్లేదు, ఏది ఓ పాట పాడు అని అడుగుతాడు. అది నేను చేసిన డిపిక్షన్. నమ్మండి అంజలి, అంటే తల్లిదండ్రుల ఆశీర్వచనంలో లేకపోతే మీలాంటి చాలా చక్కటి మంచి శక్తులతో ఉండడం నా యోగ్యత పండి ఆయన అలా చూసి జల కన్నీళ్ళు. అందులో ఆయన ఏంటంటే ఇంకా ద్వార జామ పండుకైనా కొంచెం స్కోర్ తగ్గించవచ్చు కౌంటింగ్. ఆయన అంత అందం, కళ, అలాంటి మహానుభావుడు, కళ్ళంపటి నీళ్ళు. నేను వాతావరణం ఎలాంటిది భరించలేను, కార్టూనిస్ట్ కదా. చూసి ఏడుస్తున్నారా చూడలేక ఏడుస్తున్నారా నా బొమ్మ అన్నాను. అయ్యయ్యో నారాయణ, ఇంకా నవ్వారు ఆయన. కూర్చి ఫ్రెష్ అయిపోయాను నేను అని చెప్పి, ఎన్ని వేస్తున్నావు అన్నారు. 108 కీర్తనలు వేద్దాం అనుకుంటున్నానండి, కాకపోతే మీ దగ్గరికి తీసుకున్నాను, ఎందుకంటే నేను సక్రమ మార్గంలో ఉన్నానా లేదా, నా బ్రష్ నడుపుతున్నానా లేదా అని మహోమహాపూజాలు ఎవరైనా వాళ్ళు టిక్ చేస్తే నేను వేయగలను. స్టెప్ తెలియని ఫీల్డ్ అది, బట్ సాహిత్యం కూడా అలాగే నేను గ్యాదర్ చేసుకుంటున్నాను. త్రివేణి సంగమం ఇది, అటు సాహిత్యం ఉంది, సంగీతం ఉంది, ఇటు గీత ఉంది. సో అలా చేస్తున్నానంటే నువ్వు 108 కీర్తనలకి బొమ్మలు అయ్యి తంజావూరు త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో నీ ఎగ్జిబిషన్ పెట్టిస్తాను, ఇది 10 మంది చూడాలి, కీర్తనలో ఏం జరుగుతుందో మీనింగ్ జనాల్లోకి వెళ్ళాను
అయితే నా దురదృష్టం కాలం చేశారు. తర్వాత ఈ ఎగ్జిబిషన్ అమెరికాలో అయింది. ఓ అలా చేస్తున్న దాంట్లో వెంటనే అన్నమయ్య చేశాను. ఉమ్, తాళపత్రాల మీద ఒరిస్సా నాట్లో తాళపత్రాల మీద రామాయణ భారత భాగవతాలు. కానీ నేనేం చేశానంటే మన తెలుగు నేటివిటీ, మన వాగ్గేయకారుడు, మన పద కవితా పితామహుడు అన్నమయ్య కీర్తనలు 108 కీర్తనల్ని జస్ట్ స్కేల్ అంత సైజు ఉండే తాటాకుల మీద తాళపత్ర చిత్రాలు వేశాను. బా. చాకర అన్నమయ్య వైభవం అని. అది కూడా ఎంత అద్భుతం అంటే చెప్తున్నాను కదా, ఒక్క టచ్ చేయాలి కానీ వెళ్ళి కులుకక నడవరో కొమ్మలారా పెయింటర్గా చూశాను నేను. అవును. ఎలాగా అమ్మవారి పక్కన అమ్మవారి అంశలే చెలికత్తెల కింద ఉంటాయి, ఇంకోళ్ళు ఉండలేరు అక్కడ. ఉమ్, ఆవిడ మనోధర్మం తెలిసి వీళ్ళు ప్రవర్తిస్తారు. ప్రవర్తిస్తారు. అలాంటిది అమ్మవారు పల్లకి ఊరేగింపులో అయ్యవారి దగ్గరికి వెళ్తున్నారు. ఉమ్, అది మోసే బోయిలు వీళ్ళే చెలికత్తెలు. ఆ, వెళ్ళేదేమో ఆ నైట్ వెళ్తుంది ఆవిడ. ఈ తోరణి అంతా అర్థం చేసుకున్న చెలికత్తెలు చిలిపిగా అల్లరి చేస్తున్నారు. ఎలాగ ఏదో కొడుకులు ఎందుకంటే 16 కళాస్థానాలు స్త్రీకి ఇచ్చిన వాంగ్మయం అంది. ఉమ్, స్త్రీని అంత దేవతలా చూసే వ్యవహారం. ఇంత అందమైన వాతావరణంలో ఇంకా అక్కడ ఉన్నది అమ్మవారు షోడశి, గుంటూరు శేషన్ శర్మ గారు అన్నట్టు. ఉమ్, అలాంటి వాళ్ళు తీసుకెళ్తే అయ్యవారి దగ్గర ఎలా ఉంటుందో రససిద్ధి అమ్మది అని చెప్పేసి స్త్రీ సహజమైన కళాస్థానాలలాగా ఆ కులుకు ఉమ్, కా మహామహా చక్రవర్తులు పాదాక్రాంతులు అయ్యారంటే ఆడపిల్లకి ఆ ఒక్క కులుకు భగవంతుడు ఇచ్చిన వరాలు అవి. నిజం ఉండాలి. ఈ కొబ్బరి చెట్టు ఊగితే కులుకు కాదా? ప్రకృతి స్వరూపమైన ఆడపిల్లకి ఆ అందం రాదా? ఇవన్నీ ఉన్నాయి. ఉమ్, సో ఇవన్నీ క్రోడీకరించి ఎక్కడ వేయాలి, ఏం వేయాలి అని చెప్పి అన్నమయ్యలో ఇది దొరికింది. ఉమ్, సరే ఇక్కడ ఫస్ట్ ఫ్రేజ్లో పల్లకీలో వీళ్ళంతా మోస్తూ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. యువతల అగర ధూపాల తెరలంటాడు తెలక్. బా. ఆ అగర ధూపాల వెనకాల రాజస ప్రవృత్తి కదా అయ్యవారు. నేనే నా దగ్గర లక్ష్మి వస్తుంది అంటే ఆయనకి పొగర, ఆయనకి కాకపోతే మనకుంటుంది. అలా కూర్చున్నాడు. ధూపదీపాలు, మాంసతోలిక తల్పం, పువ్వులు. ఈ గ్రాండియర్లో ఉన్నప్పుడు మధ్యలో అన్నమయ్య లైవ్లోకి వచ్చేసాడు. ఆ, పైగా చేతులు తంబురా లేదు, తంబురా పక్కన పెట్టేసి ఈ కండక్టింగ్ స్టిక్ ఉంటుంది కదా, ఆ ప్లాటిన్ ఉంది, ఆ స్టిక్ పట్టుకున్నాడు పల్లకి ముందర. ఆ, పట్టుకుని మీ కులుకు వల్ల పల్లకి ఊగుతోంది, ఉమ్, దానివల్ల అమ్మవారి జాజులు రాలిపోతున్నాయి, దండ లేకపోతే రసవిహీనంగా ఉంటుంది, అంచేత మీరు కులకకండి అని చెప్పి బెత్తంతో బెదిరిస్తూ పల్లకిని నడిపించాడు. అయ్యవారికేసి అన్నమయ్య నా పెయింటింగ్లో నా థాట్. అర్థమైంది నాకు. ఓకే, అక్కడ కూడా ఔచిత్యభంగం అవ్వలేదు. ఆ, నా ఇంటి ఆడపడుచు అన్నాడు అమ్మవారిని అన్నమయ్య. అన్నగారు తీసుకెళ్తున్నాడు మన అవునవును. చెల్లె అంటే. ఎందుకంటే ఇంత వాంగ్మయం ఉంది. ఉమ్, నేను జాలిములోషన్ బోర్డు రాసుకుండా బతికేయగలను ఈజీగా. కాకపోతే ఏంటంటే మనదైన సంపదని, మనదైన సాహిత్యం, మనదైన సంగీతం, మనదైన హ్యూమన్ ఎమోషన్స్ అవును. ఇవన్నీ డిపిక్ట్ చేస్తే ఎక్కడో చరిత్రలో కూర్చొని ఎక్కడో 2 అక్షరాలనే ఇస్తారేమో అయ్యో, అనే దానికోసం. మీకంటూ చరిత్రలో కొన్ని పేజీలు ఉన్నాయి సార్. అయ్యో అన్డౌటెడ్లీ, అయ్యో అన్డౌటెడ్లీ. చాలా సంతోషం. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం ఇతర దేశాల వాళ్ళని, ఇతర రాష్ట్రాల వాళ్ళని గుర్తించినంత ఫాస్ట్గా మన వాళ్ళని మనం గుర్తించాం. అదొకటి ఉంది అంతే. అయితే నేను ఈ మాటలో ఒకటి ఆనందం అన్నా, ఆ, దైవం గుర్తించాడు. ఉమ్, లేకపోతే నార్మల్ మెటీరియల్ కొనేంత దమ్ము లేకుండా చిత్రకళ నుంచి వచ్చాను నేను. ప్రతి చోట ఒక అందమైన ప్యాడింగ్, స్నేహితులు అవచ్చు, వాళ్ళు అవచ్చు, కూర్చి మేము ఉన్నామని వాళ్ళందరూ తీసుకొస్తే నేను మీ ముందర కూర్చో. అవును అవును.